నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇల్లు మొత్తం జలమయం కావడంతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ ఏరుకుల సేవా సంస్థ సులోచన ఆధ్వర్యంలో సుమారు 150 మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణం ఆంధ్రప్రదేశ్ ఏరుకుల సమైక్య సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు చైర్మన్ సురసుర ప్రసాద్, భాస్కర్, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు సులోచన మొదలైన వారు పాల్గొన్నారు. జాగ్రత్త మా బదులుగా నలుగురు ఎక్కువ తింటారు. పట్టణంలో ఏకలవ్య నగర్ నందు 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి మా కాలనీ వాసులు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వాళ్ళ సామాగ్రి కొట్టుకుపోయి వంట సామాన్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా సంఘంపై అది సంఘం వాళ్ళు చెప్పడం వల్ల 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి మా కాలనీ వాసులు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వాళ్ళ సామాగ్రి కొట్టుకుపోయి వంట సామాన్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా సంఘంపై అది సంఘం వాళ్ళు చెప్పడం వలన ఈ కాలనీ వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎరుకల సేవా సంఘం తరపు నుండి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా సంఘం స్టేట్ అధ్యక్షుడు సుబ్బరాయుడు గారు ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు, టిఫిన్ ఏర్పాటు ఎంతమందికి ఏర్పాటు చేసి 150 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఏపీ ఎరుకల సేవా సంఘం తరపు నుంచి. జాగ్రత్త బడబడి